హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చేటువంటి పాలు, గుడ్లు, బాలామృతం పిండితో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ముందుగా 4 కప్స్ పిండి, 2 ఎగ్స్, 1 కప్ షుగర్, 1 కప్ పాలు, 1 కప్ నెయ్యి అవసరం అవుతాయి. ప్రజెంట్ వచ్చేసి నేను 2 కప్స్ పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ అనే కాదు, మనకి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే ఇందుకన్నా తక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను బాగా మెత్తగా పొడి చేస్తున్నాను, అంటే మిక్సీ చేస్తాను. దీనిలో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇలాగ మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా. సో 2 ఎగ్స్ పగలగొట్టుకొని ఇట్లాగా ఎల్లో అను వైట్ విడివిడిగా తీసుకోవాలి. సో దీన్ని నేను రిస్క్ చేస్తున్నాను, కానీ ఇట్లాగా చేస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి కొంచెం నేను ఇట్లా మజ్జిగ చేసినట్టు చేస్తున్నాను. సో ఇలా చేస్తే నాకు చాలా త్వరగా నురుగులాగా ఇట్లాగా పైకి వచ్చేస్తుంది. చాలా బాగుంది అనిపించింది, ఇట్లాగా తొందరగా ఈజీగా అయిపోతుంది అని. చూడండి, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఇట్లా నురుగులాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది చేయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. అది 2 కప్స్ పౌడర్ కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 కప్స్ పౌడర్ కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం ఆల్రెడీ ఎగ్ బీట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేద్దాము. ఇప్పుడు నేను దీనిలో జనరల్గా అయితే అందరూ ఆయిల్ యాడ్ చేస్తారు, బట్ నేనేంటంటే నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి 1 కప్ నెయ్యి, 1 కప్ పాలు, ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం విస్కర్ తోటి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎల్లో పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. సో ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ 2 కప్స్ మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోమని చెప్పాను కదా, సో ఆ పిండి కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలాగ పిండి అనేది ఇలా వచ్చేసేయాలి మొత్తం కూడాను. చూడండి, కలుపుతుంటే ఎలా వస్తుందో, పైకి తీస్తుంటే అట్లా రావాలన్నమాట. అలా వచ్చేదాకా మనకి ఎంత పిండి ఒకవేళ ఎక్స్ట్రా అవసరమైనా కొంచెం యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో కలర్ కోసం అని చెప్పేసి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను, అంటే చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది అని చెప్పేసి. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం ఇట్లాగా లమ్స్ అనేవి ఏర్పడకుండా చూసుకుంటూ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అట్లా ఏర్పడితే ఏంటంటే మధ్య మధ్యలో హోల్స్ లాగా అయిపోతూ ఉంటాయి అన్నమాట కుక్ అవుతున్నప్పుడు, బేక్ అవుతున్నప్పుడు. సో ఇట్లా అలా రాకుండా చూసుకోవాలంటే ఇట్లాగా మొత్తం బాగా ఎంత ఎక్కువ బాగా కలుపుకుంటే అంత ఎక్కువ లమ్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి. సో ఇలాగ మొత్తం కలిపి అయిపోయిన తర్వాత ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్రలో ఒక చిన్న స్టీల్ మూత ఒకటి పెట్టాను, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దేనిలో అయితే ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని వేసుకోవడానికి, కేక్ బేక్ చేసుకోవడానికి ఒక పాత్ర అయితే తీసుకుంటాం కదా, దాన్ని ఫుల్గా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అందులో పొడి పిండి, గోధుమ పిండి కానీ ఏదైనా, మైదా పిండి అయినా పర్లేదు, ఏదైనా కానీ ఇట్లాగా ట్యాప్ చేసుకుంటూ ఇట్లాగా మనం
మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి బౌల్ మొత్తం. సో అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేద్దాము. ఇందులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. చిన్నపిల్లలైనా ఎవరైనా తినచ్చు, బాగా చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఇట్లా ట్యాప్ చేసుకున్నాము. మనకి మధ్యలో ఏమైనా లంప్స్ అనేవి ఏమైనా ఉంటే మాత్రం అవి పోతాయి అన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు మనం పిండి వేసుకున్న ఆ బౌల్ని కూడా ఇట్లాగ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర మీద కూడా మూత పెట్టుకుందాము. సో ఇడ్లీ పాత్ర మీద మూత పెట్టుకున్న తర్వాత ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 40 మినిట్స్ వెయిట్ చేద్దాము. టైం సెట్ చేసుకొని 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను. సో ఇట్లా కొంచెం ఇక్కడ మధ్యలో కుక్ అవ్వాలి, అంటే బేక్ అవ్వాలి. సో మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం బేక్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే బాగా బేక్ అయిపోయింది. ఇలాగ చాక్ తోటి మనం అంచులు అనేవి కట్ చేసుకుంటూ మనం దాన్ని ఓపెన్ చేసుకుందాము. ఇట్లాగ బాగా కుక్ అయిపోయింది. చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. ఇది అయితే చిన్నపిల్లలకి అందరికీ హెల్తీ ఫుడ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.